మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి మీతో పాటు నేను ప్రార్థనలు గడపడం చాలా సంతోషంగా ఉంది. మనం కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక, కొత్త నిబంధన, పేజీ నంబర్ 198, 198, కొత్త నిబంధన. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతా, వినండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. మరి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మనం ఇక్కడ పిలువబడ్డాం. ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క సత్యాలు, దేవుని యొక్క రహస్యాలు, మర్మాలు తెలుసుకోవటానికి మనము పిలువబడ్డాం. హల్లెలూయా. అది ఆషామాషి విషయం ఏం కాదు. హల్లెలూయా. ఈ లోకమంతా మనని విసర్జించింది. లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆ దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమంటుండంటే, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి అంటున్నాడు. దాని తర్వాత శుభ్రమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఇది చాలా ఇంపార్టెంట్. శాంసన్ బ్రదర్ గొప్పగా సేవ చేయటానికి, శాంసన్ బ్రదర్ ఇప్పటి వరకు విశ్వాసంలో నిలబడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ప్రత్యక్షతలు. ఎవ్రీడే కొత్త ప్రత్యక్షత అనేది వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు. హల్లెలూయా. మనం ఎదురు చూడాలి. ప్రభా, నాకు నేర్పించు ప్రభా, కొత్త ప్రత్యక్షత ఈ ప్రభా అంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము, ఎక్కడ వినము, కానీ బైబిల్ చదివినప్పుడు అది ఓపెన్ అవుతుంది. అది మనల్ని ఉత్తేజపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎందుకు దేవుడు కొత్త ప్రత్యక్షతలు ఇస్తున్నాడు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన మన ద్వారా కొన్ని చేసుకునేటివి ఉన్నాయి. అందుకే మనకి అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. మనము ఒక సంస్థకి పరిమితం కాదు, ఒక పలానా చర్చ్కి పరిమితం కాదు, పలానా పాస్టర్కి మనం పరిమితం కాదు, దేవునికి మనము పరిమితం. ఇప్పుడు మీరు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో వస్తున్నారు. మీరు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చిలో కంటే మీరు ఇందులోనే ఎక్కువ ఉంటున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ పాస్టర్ గారితో మాట్లాడేదానికంటే నాతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ పాస్టర్ గారికి ప్రార్థన చేసేదానికంటే కూడా నాకే ప్రార్థన, నా కోసం ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. మీ మైండ్లో అంతా కూడా నేనే ఉంటాను. ఇందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే మీరు నాకు పరిమితం కాదు. ఈ లోకంలో మీరు ఎవరికి పరిమితం కాదు, దేవునికి మీరు పరిమితం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్ళడానికి, తనకు సాక్షిగా ఉండడానికి, నీ లెవెల్ని దేవుడు హెచ్చించటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు, ఘనతలో తీసుకొని వెళ్తాడు. ఈ లోకమంతా మీద కూడా ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతాడు. దాంట్లో డౌటే లేదు. దానికి కారణం ఆయన ఇచ్చే ప్రత్యక్షతలే.
హల్లెలూయా. మీరు ఎన్నో సంఘాలకు వెళ్ళి ఉండొచ్చు, ఎంతో పాస్టర్ల దగ్గర తిరిగి ఉండొచ్చు. అక్కడ రహస్యాలు చెప్పకుండా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దానికి కారణం దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ఈ దేవుడు మనతో మాట్లాడుతుండు, ఓకే, మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పిండు. ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. మనము స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థత బుద్ధి అని అంటే ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులను కూడా కాపాడాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత దేవునిది కాదు, మీది. మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది సైతాన్. హల్లెలూయా. సైతానికి మనుషులను చంపే అంత పవర్ లేదు, లేకపోతే ఎవరిని పడితే వాడిని చంపేస్తుండే. కానీ మనుషులు చచ్చిపోయేటట్టు ప్రేరేపిస్తాడు. యాక్సిడెంట్ ఉంటాయి, అది ఊరికైనా జరగదు. యాక్సిడెంట్ జరిగేటట్టు చేస్తాడు. అప్పులు పెరిగిపోయేటట్టు చేస్తాడు. ప్రేమలో విఫలమయ్యేటట్టు చేస్తారు. ఇప్పుడు ఒక పాస్టర్ గారు పాపంలో పడిపోయినారు అని అంటే ఇష్టం వచ్చినట్టు ఆయనను తిడతారు. కానీ దురాత్మ ప్రభావం వల్ల పాస్టర్ గారు పడిపోయి ఉంటారు. అది తెలియదు ఎవరికి. ఎవరైనా కావచ్చు, పాస్టర్ గారే కాదు. ప్రతి మనిషి యొక్క పతనం కింద దురాత్మ అనేది ఉంటుంది. దాన్ని మనం రీసెర్చ్ చేసాం, బుర్ర ఎగిరిపోతుంది. అది ఇంత కథ నడిచిందా అని అనిపిస్తుంది. అంటే సైతాను చాలా కన్నింగ్గా పనిచేస్తూ ఉంటాడు. వాడు క్రైస్తవుడినైనా అన్యుడినైనా ఎవరైనా ఒకటే వాని దృష్టిలో. దేవుని బిడ్డలు నరకానికి పోవాలా, చచ్చిపోవాలా, బాధలతో ఉండాలా, కష్టాలతో ఉండాలా. ఇక్కడ దేవుడు మనకేమని చెప్తుంటే స్వస్థత బుద్ధి కలిగి ఉండాలంటున్నాడు. అంటే మనల్ని మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. మిమ్మల్ని మీరు ఎంత కాపాడుకుంటారో, మీ వయసు ఎట్లా పెరుగుతుంటుందో మీలో సామర్థ్యత అనేది అంత పెరుగుతుంది, కెపాసిటీ అనేది పెరుగుతుంది. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఒకప్పుడు ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, వాక్యం చెప్పాలి. ఒకప్పుడు వాక్యం చెప్పాలంటే నేను గంటల తడబడి బైబిల్ చదివితే కానీ ఒక అరగంట సేపు మాట్లాడలేను. ఇప్పుడేం చదవటం అవసరం లేదు, నిలబడితేనే వచ్చేస్తాయి వాక్యాలు. ఒక వచనం కోసం దాదాపుగా 3-4 గంటలు మాట్లాడగలుగుతాను నేను. హల్లెలూయా. ఆ సామర్థ్యత ఇచ్చిండు నాకు. ఇంకా నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకునే కొద్ది ఏమవుతుందంటే ఆ సామర్థ్యత అనేది పెరుగుతుంది. అప్పట్లో ఎవరైనా డౌట్ అడిగితే చెప్పనీకి రాకపోతుండే. ఇప్పుడు ఎవరైనా ఏ డౌట్ అడిగినా కానీ చెప్పనీకి వస్తుంది. సామర్థ్యత పెరిగింది. అట్లా మీ అందరికి కూడా దేవుని నమ్మిన ప్రతి బిడ్డ ఎక్కువ రోజులు బ్రతకడం ఆశీర్వాదకరం. మీ కుటుంబానికి మీరు బ్రతకటం ఆశీర్వాదకరం. మీరు కుటుంబంలోకి వెళ్ళి మాయమైపోయారు అనుకోండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది. మీ ఊరు చిన్న భిన్నం అయిపోతుంది. మీ సంఘం మూగబోతుంది. హల్లెలూయా. మీరు ఎక్కడైనా చూడండి, మీ ద్వారా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ కుటుంబంలో అన్నీ మీకే చెప్తారు. మీకంటూ కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్లు చేస్తారు, ఏమైనా సలహాలు అడుగుతారు, ప్రార్థన చేయంటారు. మీ ఊరి వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఈవెన్ దో మీ పాస్టర్ గారు మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ సంఘంలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉంటారు, కానీ మీకే పాయింట్అవుట్ చేస్తారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీలో ఆ సామర్థ్యత ఉంది. ఈ సామర్థ్యతను మనం పెంచుకుంటూ పోవాలి. పెంచుకోపోవటానికి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. దురాత్మ మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. మనం అనారోగ్యం పాలవ్వటానికి కారణం మనం చేసే కొన్ని లెక్కలు, మనం చేసిన కొన్ని బుద్ధులు ఉన్నాయి. అంటే లేట్ అవర్స్లో తినటం,
లేట్ అవర్స్లో పడుకోవటం, హల్లెలూయా, లేట్ అవర్స్లో లేవటం, ఇది చాలా చెడ్డ అలవాటు. మీరు ఎంతైనా కష్టపడండి, ఖచ్చితంగా మీరు నిద్రకు టైం ఇవ్వాలి. హల్లెలూయా. అట్లయితేనే హోప్ ఉంటుంది, ఫ్యూచర్లో మీరు బతకగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ విషయమైనా ఫస్ట్ దాన్ని కట్ చేయండి. హల్లెలూయా. ఆరోగ్యము చాలా వరకు పాడైపోవటానికి కారణం ఏంటంటే లేట్ అవర్స్లో అన్నం తింటాం. 8:30కి, 9 గంటలకి, 10 గంటలకి తింటూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు బ్రతికే దినాలు తగ్గిపోతాయి. గుండె మీద బాగా ప్రెషర్ పెరుగుతుంది, టెన్షన్స్ పెరిగిపోతుంటాయి. హల్లెలూయా. మీరు సాయంత్రం 6:30, 7 గంటల లోపల మీరు తినేసిరు అనుకోండి, 9:30, 10 గంటల వరకు అది అరిగిపోతుంది. 10 గంటలకు మీరు పడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పరిశుద్ధాత్మ దేవకు చెప్పి పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ 4 o'clock, 5 o'clock లేవాలి. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. తర్వాత అన్నం తినేటప్పుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు కనీసం ఒక 25 సార్లు నమలాల దాన్ని. అన్నం తినకముందు ప్రార్థన చేయాలి, తినిన తర్వాత కూడా ప్రేయర్ చేయాలి. అన్నం తింటున్నప్పుడు నేను అన్నం తింటున్నానని మన బ్రెయిన్కి మనం చెప్పాలి. ఒక్కొక్క ముద్దను ఆ టేస్ట్ని మనం ఆస్వాదించాలి. తిన్న ఒక 1/2 hour తర్వాత వాటర్ తాగాలి. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ మనం తాగాలి. కూల్ డ్రింక్లు, బిస్కెట్ ప్యాకెట్లు పోవద్దు, చిప్స్ ప్యాకెట్లు పోవద్దు. అన్ని కెమికల్స్ అవి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అసలు ఏముండదు. మనం ఎక్కువ రోజులు బ్రతకాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. డబ్బు 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 అని చెప్పి పరిగెత్తద్దు. సామెతల గ్రంథంలో ఏముందంటే డబ్బు మీద ఎక్కువ మనసు పెట్టుకోకు, దానికి రెక్కలు వస్తుంది, ఎగిరిపోతుంది అని చెప్పిండు. హల్లెలూయా. ఫ్యామిలీతోనే మనం టైం స్పెండ్ చేయాలి. మీరు ఏ దైవజనుడి దగ్గరకు వెళ్తున్నాడో ఆయనతో టైం స్పెండ్ చేయాలి. దేవునితో మనం టైం స్పెండ్ చేయాలి. బంధువులతో మనం టైం స్పెండ్ చేయాలి. డబ్బులు డబ్బులు వేస్ట్ ఏముండదు ఆడ. నీకు ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. ఖర్చుల కొరకు డబ్బులు అవసరం, అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు అవసరం, అంతవరకే చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 1 గంట 2 గంటల వరకు జాబ్ చేస్తారు. అవసరం లేదంతా. పొద్దున చేస్తున్నావు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 గంటలు, నైట్ 1 గంట 2 గంటలు చేసి మళ్ళీ ఒక 3-4 గంటలు అనుకో, మళ్ళీ పొద్దున కూడా వెళ్తారు. హెల్త్ డౌన్ అయిపోతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఏముంది, 1 సంవత్సరము 2 సంవత్సరము కొంచెం అప్పు లేట్గా తీరుతుంది, కానీ ఇక్కడ హెల్త్ డౌన్ అయిపోతుంది కదా. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మన ఆరోగ్యానికంటే మించింది ఏది లేదు. మన ఆరోగ్యానికి మనం పాడు చేసుకుంటూ కూడా దేవుడు దానికి లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఈ శరీరం దేవుని ఆలయం, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది. కొంతమంది వ్యక్తులు మనల్ని పొడిచే వాళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కట్ చేసేసాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. చిన్న చిన్న విషయాలు, నైట్ తొందరగా పడుకోవటం. నిద్ర వస్తలేదు బ్రదర్, నేను చెప్పినట్టు సాయంత్రం తొందరగా తినేసి నీకు నిద్ర వస్తుంది. నీ జీవితం మొత్తంలో నీకు అసలు డాక్టరే అవసరం పట్టదు. తర్వాత అప్పుడప్పుడు కూరగాయలు తినటం, ఆకుకూరలు తినటం, అప్పుడప్పుడు ఆకుకూరలు జ్యూస్ తాగటం, పుదీనా కొత్తిమీర జ్యూస్, పాలకూర జ్యూస్, తులసి ఆకులు ఒక 5, 6 లేదా ఒక 10 వాటర్లు వేసి కొంచెం ఉడకబెట్టే వాటర్ తాగటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇవి చేస్తే బాడీ చాలా రెస్పాండ్ అవుతుంది. టెన్షన్స్, నొప్పులు ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యం కోసం కూడా మీరు వెతకాలి. ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చాలా దొరుకుతుంది. హల్లెలూయా. అన్నం తిన్న ఒక 1/2 hour 45 minutes అయితేనే వాటర్ తాగాలి. మార్నింగ్ లేచినప్పుడు ప్రార్థన చేసుకొని నోరు గడగకుండా 1 లీటర్ బాటిల్ వాటర్ తాగేయాలి. ఎందుకంటే కడుపులో ఏమీ ఉండదు, మొత్తం బాడీని మొత్తం శుద్ధీకరిస్తుంది. చెమట వస్తుంది, మోషన్ వస్తుంది, బాడీలో ఉన్నదంతా వేస్ట్ వెళ్ళిపోతుంది.
పొద్దున్న లేవగానే మన కడుపుని మనం క్లీన్ చేసుకోవాలి. ఇంట్లోపల మంచి ఇల్లు కట్టుకున్నారు, బాత్రూంలోకి వెళ్ళి వాసన వస్తుంది అనుకోండి, బాత్రూమ్ పైపే పాడైపోయి అంతే స్ట్రక్ అయిపోయిందని ఇల్లంతా పోతుంది. అట్లనే మీరు మీ బాడీలో కడుపుని మీరు సాఫ్ చేసుకోవాలి. కడుపు పాడైందంటే అంత మొత్తం బాడీ మొత్తం పాడైపోతుంది. హల్లెలూయా. కాబట్టి పొద్దున్న లేవగానే లీటర్ వాటర్ ఫస్ట్ తాగేసేయాలి. మోషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ముఖం కడుక్కొని తర్వాత ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ రీడింగ్ తర్వాత మీకు దేవుడు ఎట్లా నడిపింపిస్తే అట్లా దేవుడిని అడగండి, నేను ఏం చేయాలి నా దినచర్య ప్రభా అని అడగండి. దేవుడు కొన్ని విషయాలు చెప్తారు, అవన్నీ రాసుకొని దాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏమంటున్నాడు? నీతితోనూ జీవించమంటున్నాడు. దేవుడు మనల్ని పిలిచిండు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. నీతిమంతులు యెహోవా దగ్గరగా ఉంటాడు. నీతిమంతుడు ఒలీవ మొక్క వలె చిగురించును. నీతిమంతుడు బ్రతుకు దినములు అధికమగును. నీతిగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎలా నీతిగా ఉండగలుగుతాం? ఒక ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తిని గమనించండి, లేట్ అవర్స్లో నిద్రపోయే వ్యక్తులను చూడండి. లేట్ అవర్స్లో అన్ని అబద్ధాలే ఉంటాయని, ఇల్లీగల్ దందాలో వెళ్తూ ఉంటాడు. అహంకారం, కోపం ఇవన్నీ వస్తాయి. ఎందుకనంటే లేటుగా పడుకోవటం వల్ల, నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల ఒక మనిషి ఈజీగా పాపంలో పడిపోతాడు, పాపానికి దాసుడైపోతాడు. బాడీలో ఉన్న కామన్ సెన్స్ అనేది తగ్గిపోతుంది. హల్లెలూయా. గొడవ పడటం, కొట్లాడుకోవడం ఇవన్నీ వస్తాయి. సైతాన్ కూడా నిద్ర రాకుండా ఫోన్ చూపించుకుంటూ లేకపోతే మాట్లాడేటట్టు చేసి అట్లా డిస్టర్బ్ చేసి మన మొత్తం పతనాన్ని, మన గమ్యాన్ని, మనం ఒక గమ్యానికి చేర్చుకోవాలంటే ఇంకో గమ్యాన్ని తీసుకొని పోతుంది. సైతాన్ ఎక్కువగా ఏర్పరచబడిన వారిని, ఉన్నతమైన పిలుపు పిలుచుకున్న వాడిని వాడు టార్గెట్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా తెలిసిన వ్యక్తి మీద బాగా ప్రేమ పెంచుకోవద్దు. భార్య భర్త మీద ప్రేమ ఉండాలి, భర్త భార్య మీద ప్రేమ ఉండాలి, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, పిల్లల మీద ప్రేమ ఉండాలి, అంతే. బయట ఎవ్వరి మీద కూడా ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు. అది నేను మొత్తం పతనానికి తీసుకొస్తుంది. అసలు జీవితం మీద విరక్తి వస్తుంది. అంత అవసరం లేదు. అందరినీ ప్రేమించాలి, అందరిని ఆదరించాలి, అందరినీ దగ్గర చేయాలి. కానీ ఓవర్గా కొంతమందిని మనం ప్రేమిస్తాం, వాళ్ళు కూడా మనల్ని అట్లనే ప్రేమిస్తారు. సైతాన్ ఆడబడుతుంది దెబ్బ, మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. హల్లెలూయా. చాలామంది దాంతో డిస్టర్బ్ అయిపోతారు, కొట్లాటలు అయిపోతాయి, గొడవలు అయిపోతాయి, జీవితం మీద విరక్తి వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత భక్తితోనూ అంటున్నాడు, భక్తి చేస్తూ మనం బ్రతకాలంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు నీతిగా ఉండాలన్నా, ప్రతిరోజు భక్తి చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది, నీతో మాట్లాడుతున్నాను. ఆరోగ్యం బాగాలేదు, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, వేస్ట్ అయిపోతుంది. నేను చదువుకున్న చదువు వేస్ట్ అయిపోతుంది, నా ఉద్యోగం వేస్ట్ అయిపోతుంది, నా సేవ వేస్ట్ అయిపోతుంది, మొత్తం పోతుంది, ఏముండదు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యము. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఆటోమేటిక్ మీరు నీతిగా జీవిస్తారు, ఆటోమేటిక్ మీరు భక్తి చేస్తారు. ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సహకరించకుండా ప్రార్థనలో గడపలేం. మనస్సాక్షి బాలేక మనం దేవునితో కనెక్ట్ కాలేం. సైతాన్ అక్కడ డిస్టర్బ్ చేస్తాడు. ఆ ప్యాకెట్ పెరుగు అని దొరుకుతుంది, అది అస్సలు తినకండి. దాన్ని లొట్టలు వేసుకొని మనం తింటాం, అదంతా కూడా కెమికల్ పెరుగు. అది మామూలు పెరుగుని మీరు తయారు చేసి మీరు ఒకరోజు 2 రోజులు బయట పెట్టండి, అది పాడైపోతుంది. ఈ ప్యాకెట్ పెరుగు ఎన్ని రోజులైనా ఉంటుంది. అసలు అది పెరిగే కాదు, అది అన్ని కెమికల్.
లివరు కిడ్నీని మొత్తం దెబ్బతీస్తుంది. మీకు పెరిగే తినాలని ఉంటే ఇంట్లోనే పాలలో తోడేసుకొని ఇంటి పాలలోనే తయారు చేసుకుంటూ ఉండండి. లేదంటే అసలు పెరుగు తినకపోతే ఇంకా బెస్ట్. ఆవు పాలో గేదె పాలో తెచ్చుకొని దాంతో పెరుగు చేసుకోండి. అది మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్న లేచి చెద్దన్నం తింటే ఇంకా చాలా మంచిది. నైటు అన్నము పెరుగు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అందులో పెట్టేసి మార్నింగ్ లేచినప్పుడు అది తింటే చాలా స్టామినా. మార్నింగ్ మంచిగా తినాలి, మధ్యాహ్నం మంచిగా తినాలి, సాయంత్రం తక్కువ తినాలి. అది సృష్టి ధర్మం అన్నమాట. జంతువులు అట్లనే చేస్తాయి, అందుకే అవి ఎక్కువ రోజులు బ్రతుకుతాయి. వాటికి బీపీ షుగరు థైరాయిడ్ ఏమి రావు. రాత్రి అవ్వగానే పడుకుంటాం, కళ్ళు మూసుకుపోతాయి వాటి. మనకు రాత్రి అయితే కూడా కళ్ళు తెరుచుకునే ఉంటాం. ఇట్లా చేసి మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతకాల్సింది 30 ఏళ్ళు 40 ఏళ్ళకే అయిపోతుంది. ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది. ఒళ్ళు ఎంత పెరుగుతుంటుందో ఆయుష్ అంత తగ్గిపోతుంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. అన్నం తినేటప్పుడు నమిలి తినండి, కళ్ళు మూసుకొని తినండి. మీరు ఏదైనా తినచ్చు. అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాసంలో ఉండండి. మనకి రోజు పని చేస్తాం, మనం రెస్ట్ తీసుకుంటాం, మన వల్ల కాదని. రెస్ట్ తీసుకోకపోతే నెక్స్ట్ డే పని చేయలేం. అట్లనే మన బాడీకి కూడా రెస్ట్ కావాలా. మనం పొద్దున్న తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రికి కూడా తింటూనే ఉంటాం ఇంకా. మరి బాడీకి ఏడ రెస్ట్ దొరుకుతుంది? మనం తింటాం, వాటికి పని అవుతుంది, మొత్తం బాడీ మొత్తం కూడా ఎగ్జర్షన్లో పోతుంది, వర్క్ చేయాల్సి వస్తుంది. కేజీ పిండి నూరాలన్నా 10 కిలోల పిండి నూరాలన్నా దాంట్లో వేయాలి, మొత్తం గ్రైండర్ మొత్తం కూడా కదులుతుంది. హల్లెలూయా. మీరు కొద్దిగా రెస్ట్ ఇవ్వటం వల్ల, అప్పుడప్పుడు ఉపవాసం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ చురుకుగా అవుతుంది, మీ మెదడు చురుకుగా అవుతుంది, మీలో ఉన్న సోమరితనం తగ్గిపోతుంది, బాడీ రెస్పాండ్ అవుతుంది, బాడీలో ఉన్న డిస్టర్బెన్స్ అంతా పోతుంది, బ్లడ్లో ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్రతి వ్యక్తికి షుగర్ ఉంటుంది, ఫోకస్ పెరుగుతుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఈరోజు నేను ఏం తిన్నాను, జస్ట్ ఓన్లీ ఫ్రూట్స్. జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు, నిమ్మకాయ జ్యూసు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగను. హల్లెలూయా. మనం దేవునితో కనెక్ట్ అవ్వాలా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. ప్రతిదీ దేవా నేను ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, నేను నా భక్తి సాధన ఎలా బలపరచుకోవాలి. మన భక్తి సాధనని డిస్టర్బ్ చేసే ప్రతిదీ మనం కట్ చేసేసేయాలి. వేస్ట్ అదేం నిలబడదు. నువ్వు చేసే భక్తే నిలబడుతుంది. నువ్వు చేసే భక్తే నేను ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. ఏది కూడా, ఈవెన్ దో మనం చదువుకున్న చదువు కూడా పనిచేయదు. హల్లెలూయా. భక్తి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొన్ని విషయాల కోసం ప్రేయర్ రాసుకోవాలి, ప్రేయర్ పాయింట్స్ ఒక 20-30 ప్రేయర్ పాయింట్స్ రాసుకోవాలి. భవిష్యత్తు గురించి, ఇంటి గురించి, ఫ్యామిలీలో డిస్కస్ చేసి రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి. ఏకాంత ప్రార్థన ఇంపార్టెంట్, ఫ్యామిలీ ప్రేయర్ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీతో పాటు కూర్చొని మామూలుగా ఒక 2 అంశాలు 3 అంశాలు ప్రేయర్ చేస్తూనే ఉండాలి, మధ్యలో పాటలు పాడుతూనే ఉండాలి. అదే మీకు డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. దేనికోసమైనా మనం చేయొచ్చు, దానికి మనం సమర్పించుకోవాలి. ఆ ఫ్యామిలీ ప్రేయర్ని కాపాడుకోవాలి. అమ్మో నేను ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో ఉండాలి. నువ్వు అరగంట చేస్తావా, 15 నిమిషాలు చేస్తావా ఫ్యామిలీతో పాటు, అది నీ ఇష్టం, చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ప్రతి దేవుణ్ణి అడుగుతున్నా, మన మైండ్ ఉపయోగించద్దు, ఎగిరిపోతుంది. ప్రభా నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, మరి చేయాలన్నా వద్దా, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు బయలుపరచు. టెన్షన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. జస్ట్ గుండె మీద చేయబెట్టుకొని నాలో యేసే ఉన్నాడు, నేను యేసేలో ఉన్నా, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఏది కూడా శాశ్వతం కాదు అని
ఒక లాంగ్ బ్రీత్ తీసుకోవాలి, గట్టిగా గాలి పీల్చాలి, వదిలేయాలి. టెన్షన్ తగ్గిపోతుంది. ఆలోచించాలి, నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను, నాకేం వస్తుంది, అప్పు ఎప్పుడైనా కట్టబడుతుంది, మహా అయితే కొంచెం వడ్డీ పడుతుందేమో, ఎక్కువ ఫైన్ పడుతుందేమో, అయిపోతుంది. ఏముంది, జీవితంలో మనం ఎన్నో అప్పులు చేసినాం, ఎన్నో కట్టేసినాం. ఒకసారి ఆలోచించండి. మా దగ్గర ఒక సిస్టర్ ఉంటుంది. ఆమె ₹1,00,000 కోసం టెన్షన్ పడుతుంది. ₹1,00,000 కోసం. ₹1,00,000 వడ్డీ అయిపోయింది. ఎట్లా కట్టాలి, అసలు అర్థం కాక పిచ్చిగా ఉంది. ఎవరు అడిగితే కూడా పైసలు ఇస్తలేరు. నేను ఆమెకు చెప్పిన, నువ్వు ₹1,00,000 కోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీ జీతమే 40,000 ఉంది. జీతం 40,000, సంవత్సరానికి 5 లక్షలు. 1,00,000 కోసం ఏం ఆలోచిస్తావు సిస్టర్? 10 ఏళ్ళ నుంచి నీకు ఎన్నో డబ్బులు సంపాదించినావు కదా, 1,00,000 కోసం ఏం ఆలోచిస్తున్నావు అన్న. ఆమె ఒక్కటిసారి ఆమె టెన్షన్ అంతా వెళ్ళిపోయింది. అవును, మీరు చెప్పింది కరెక్టే. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వేరే దగ్గర నుంచి డబ్బులు వచ్చేసినాయి ఆమెకు, ₹1,00,000 సెట్ అయిపోయింది. అంతే. దానికి భయపడడం ఎందుకు, టెన్షన్ పడటం ఎందుకు? మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. ఈ బ్యాంకులు, ఈఎంఐలు, వీళ్ళంతా మన మీదనే బతికేటోళ్ళు. వాళ్ళు మన మీద బ్రతికి మనం నాశనం చేస్తున్నారు. మనకంత అవసరం లేదు కదా. బాగా అర్థం చేసుకోవాలి. మనం కొన్ని ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. ప్రేయర్స్ చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది, మన ప్రార్థనకి సక్సెస్ అవుతుంది. అది అందరితో పంచుకోవాలి, మంచి సెలబ్రేట్ చేయాలి, పార్టీ చేసుకోవాలి, ఫోటోలు దిగాల, గుర్తుపెట్టుకోవాలి. అలా అప్పుడప్పుడు చూసుకోవాలి, అరే దేవుడు నాకు మేలు చేసిండు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది, నీ అభివృద్ధి అందరికీ తేటపరచము అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తాడు. నేను దాని మీద కూడా వాక్యం చెప్పినాను. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్. నీతిగా జీవించాలి, భక్తి సాధనను కాపాడుకోవాలి. నువ్వు చేసే అరగంట ప్రార్థనని 15 నిమిషాలు ప్రేరే ఉండొచ్చు, దాని క్రమం తప్పకుండా చేసుకుంటూ రావాలి. మనని కొంతమంది నచ్చని వాళ్ళు ఎన్నో అంటారు, అవి పట్టించుకోవద్దు. నీ గురించి ఏం తెలుసో వాళ్ళు అదే చెప్పారు, వాళ్ళకు నా గురించి అంతే తెలుసు అనుకుని వదిలేయాలి. తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. నా జీవితంలో జరిగింది అట్లా. దేవుడు ఎట్లా హెచ్చిస్తాడు అంటే అసలు వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది. షాక్ అయిపోతారు వాళ్ళు. అరే ఏంది ఇట్లున్నాడు, నేను అట్లా అనుకున్నా. మనల్ని వాళ్ళు హేళన చేశారు కదా, అదే నోరుతో దేవుడు వాళ్ళ ద్వారానే మనల్ని ఘనపరుస్తాడు. తర్వాత వాళ్ళే ఏం చేస్తారంటే అనేక మందిని లేలే ఆ క్యాండిడేట్ ఇట్లా అంటాడు, నేనే అనుకున్నా అని వాళ్ళే పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తుంటాడు. మనము మన భక్తి సాధనను మనం కాపాడుకోవాలి. యూసేఫ్ జీవితంలో అదే జరిగింది, దానియేలు జీవితంలో అదే జరిగింది. యూసేఫ్ జైల్లో వెళ్తే యూసేఫ్ మంచి పేరుండే. పొతీఫర్ వాళ్ళ భార్య ఆయన మీద ఒక ఎలిగేషన్ వేసింది, అరే ఈ యవనస్తుడు ఇలాంటోడు అచ్చిచిచ్చి అని చెప్పి అందరూ అవమానపరిచారు. యూసేఫ్ ఏం బీపీ పెంచుకోలే. ఆ జైల్లో ఉండి ఆయన యథార్థంగా దేవుని సేవించిండు, భక్తి సాధన చేయటం మర్చిపోలే. రాజుకు కళ రావటం ఏంది, ఆ కళ భావం చెప్పటానికి యూసేఫ్ని పిలవటం ఏంది, యూసేఫ్ని తర్వాత రాజుగా చేయటం ఏంది, ఇదంతా కూడా కొన్ని రోజుల తర్వాత జరిగింది. ఇదంతా ఓపెన్ అవ్వటానికి యూసేఫ్ భక్తి సాధన ఇంపార్టెంట్. మనని కొంతమంది తొక్కేసి ఉండొచ్చు, కొంతమంది మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మైండ్లోకి వెళ్ళి తీసేద్దాం, భక్తి సాధన చేసుకుంటూ పోదాం. దేవుడు వాళ్ళ ముందరే మనల్ని హెచ్చిస్తాడు. నన్ను చాలామంది తొక్కేసారు, చాలామంది ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు. నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు, తర్వాత ఇప్పుడు వాళ్ళే నన్ను చూసి ఆశ్చర్యపడతారు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు ఒకరోజు.
మనం ఎప్పుడు కూడా నిరాశ పడద్దు. అరే నేను ఇంత చేసిన అసలు వాళ్ళకి విలువనే లేదు, పోనీ నీ విలువ దేవునికి తెలుసు. అందుకే ఆయన నేను ఏర్పరచుకున్నాడు, నేను పిలుచుకున్నాడు. ఆయన ప్రేమ మనం పొందాలి. ఆయన వలె జీవించటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. పరలోకం నుంచి రావాలా మనకి ఘనత. దేవుడు చెప్పాలా, బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలు. మన విలువ మన కుటుంబం పట్టించుకోకపోవచ్చు, మన పర్సనల్ పార్ట్నర్ భర్తనో భార్యనో వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు మనం ఏందో. ఆయన చెప్తాడు, ఆయన చెప్పిందే స్ట్రాంగ్ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్లో చాలా క్లియర్గా ఒక మాట ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా అన్నాడు. సింపుల్ స్టేట్మెంట్ అది. కానీ మనం దేవుణ్ణి కాదు, దేవుడే మనల్ని ఘనపరుస్తాడంట. మనం యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఎట్లయినా తప్పిస్తాడు. యేసు ప్రభు నామం మనకు తెలుసు, స్తుతిస్తున్నాం, ఖచ్చితంగా ఘనపరుస్తాడు, దాంట్లో డౌటే లేదు. కానీ టైం వరకు మనం వెయిట్ చూడాలి. ఈ మనిషి జీవితం అనేది చాలా విలువైన జీవితం. ఎవ్వరికి లేని జీవితం దేవుడు మనకిచ్చాడు. ప్రపంచంలో అందరికంటే గొప్ప జీవితం మనిషి జీవితం. ఈ మనిషి జీవితాన్ని కూడా నాశనం చేయాలని సైతాన్ రకరకాల టాక్సిక్ పీపుల్ ఉంటారు. అంటే కొంతమంది పడిపోయిన, చెదిరిపోయిన, డిస్టర్బ్ అయిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళని పక్కన పెట్టుకొని భక్తి సాధన చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మనల్ని ఘనపరుస్తారు. మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మనం భక్తి సాధన చేస్తుంటామో ఒకలాంటి వెలుగు, ఒకలాంటి కళ మన లోపల వస్తుంది. మనం మాట్లాడినప్పుడు చాలా జ్ఞానం బయటకు వస్తుంది. మనం చాలా ఎక్స్పర్ట్ పర్సన్గా మనం మారిపోతాం. హల్లెలూయా. దాన్ని చూసి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ప్రేమిస్తారు. మీ ద్వారా మేము చాలా నేర్చుకున్నాం సార్ అంటారు. హల్లెలూయా. దేవుడు అట్లా మనని నిలబెడతాడు. ఆయన ఉద్దేశం అది. మన ద్వారా ఈ లోకంలో తనకు తాను బయలుపరచుకోవడం ఆయన ఉద్దేశం. ఆయన చేసుకుంటాడు. మనం వీటి మీద మనం మనస్కరించి ఈ సంవత్సరం మనల్ని మనం కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక. ఏ బిడ్డ ఆశతో వచ్చిన వారి ఆశలను తీర్చండి ప్రభా. ఈ బిడ్డలందరూ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చులాగున, భర్తకి ప్రాధాన్యత ఇచ్చులాగున, భార్యకి పిల్లలకి ప్రాధాన్యత ఇచ్చులాగున సహాయం చేయండి. వాళ్ళు వెళ్తున్న దైవజనులకి ప్రాధాన్యత ఇచ్చులాగున సహాయం చేయండి. వాక్యానుసరమైన జీవితం దయచి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పించు. ఏ వస్తువులు తినాలి, ఏ వస్తువులు తినద్దో మీరు చెప్పండి, మీరు బయలుపరచండి. అద్భుతాలు చేయవాడానికి వందనాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి స్తోత్రం. నమ్లి తినులాగున సహాయం చేయి. తిన్న ఒక అరగంట తర్వాత నీళ్లు తాగేలాగున సహాయం చేయి. వాళ్ళలో ఉన్న ఈ రాంగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నా, ఏస్తున్నామంలో ఇప్పుడే డిలీట్ చేస్తున్నా. ప్రతి విషయం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉప్పు పట్టుకొని ప్రార్థన చేయలాగున వాళ్ళని ప్రభా మీరు ప్రేరేపించు. ఉప్పులోని అనేక విషయాలు వాళ్ళకి నేర్పించు తండ్రి. మీరు బలపరిచి నిశ్చిత్తమైతే మళ్ళా మేము మధ్యాహ్నం కలుసుకునే కృప ఇమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. 1 గంటకు కలుసుకుందాం. బాయ్. ప్రైజ్ లార్డ్ అమ్మా.